అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాసన దర్శనంలో ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నాం. దీంట్లో ప్రముఖుల వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందిన విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్లో కూడా లైవ్ ఇస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇది సేఫ్. దీంట్లో కొన్ని వేల మంది చూస్తున్నారు, అలా షేర్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇవాళ కూడా మరి ఆస్టియోపోరోసిస్, దీన్నే ఎముకల బొలుసు వ్యాధి అంటారు. ఎముకల బొలుసు పుట్టికిపోతుంటాయి. చాలా ఇది అనమాట. ముఖ్యంగా లేడీస్లో చాలా ఎక్కువ ఉంటుంది. అందులో మెనోపాజ్ అంటే బహిష్టు శాశ్వతంగా ఎండిపోయిన తర్వాత అప్పుడు ఈ వ్యాధి ఎక్కువ వస్తుంటుంది అన్నమాట. దీని ఎముకలు ఎంత భయంకరంగా ఉంటాయంటే మీరు ఆశ్చర్యపోతారు. కొద్దిగా ఎగిరి గంతి లేస్తే ఓ ఎత్తి దూకితే పట్టుకొని వెన్నుపోసారి ఎముకలు ఇరిగిపోతుంటాయి, లేదా కాలు ఇరిగిపోతుంది, తొంటి ఎముక ఇరిగిపోతుంటుంది. చాలా విచిత్రం. మాకు మా మేనత్ గారు ఉండేవారు, మేనత్ గారు కూతురు ఉండేవారు. ఆ డాక్టర్ ఏమిటి కూడా ఒకసారి డెలివరీ చేస్తుంటే ఫోర్సెప్స్ వేసి ఇలా లాగుతుంటే గట్టిగా లాగుతుంటే వెనక్కి పట్టుకుని ఎముక ఇరిగిపోయింది. ఆవిడ 50 ఏళ్ళు దాటిపోయి 60 ఏళ్ళు ఉన్నాయి. అంటే విరిగిపోయింది. అంతే కాళ్ళు అది అయిపోయినాయి. కాళ్ళు ఇంకా తిమ్మిరిచేసి మనిషి నడవనేసి వచ్చింది. అంటే ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మనం ముందుగా గుర్తించకపోతే, తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోపోయినట్లయితే అది చాలా నష్టం చేస్తుంది, ప్రమాదం చేస్తుంది. అంటే ప్రతి ఒక్క స్త్రీకి, మగవాళ్ళలో ఉంటుంది కానీ ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీకి ఆస్టియోపోరోసిస్ ఉంది. దాన్ని నివారించుకోవచ్చు. ఇది నివారించదగ్గ వ్యాధి, నివారించుకోవచ్చు. మనం దాన్ని తీసుకొని జాగ్రత్త తీసుకుంటే హాయిగా ఉండొచ్చు. అంటే ఆస్టియోపోరోసిస్ అనే విషయం గురించి, అంటే ఎముకలు బులుసుగా మారిపోయి పుట్టికిపోవడం, ఆ పుట్టికిపోయిన వ్యాధుల గురించి, పుట్టికిపోయే వ్యాధి గురించి అవగాహన అత్యంత అవసరం. మీరందరూ చూడండి. చూస్తూ మీరు ఏం చేశారంటే మీరు చివరికి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చివరికి మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఆన్లైన్లో మీరు పోస్ట్ చేస్తే మీకు తప్పకుండా డాక్టర్ చేత ఆన్సర్ ఇప్పిస్తాను. మీరందరూ ఇది ఇవాళ ఫేస్బుక్లో చూస్తున్నారు. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ యూట్యూబ్లో మేము పెడుతున్నాం. మీకు తెలుసు, మనం 16 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తాం. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ అని దాంట్లో 16 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాం. దాంట్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్, ఆరోగ్యం అనే టైట్ దీని మీద దాంట్లో ఈ కార్యక్రమం కూడా వస్తుంది. దాంట్లో చూడండి, మేము చాలా నాలెడ్జ్ మనం ఇస్తున్నాం. కదా 16 దీంట్లో కిడ్స్ ఛానల్ పెడుతున్నాము, న్యూస్ ఛానల్ ఉంది, లేడీస్ ఛానల్ ఉంది, తర్వాత సోషల్ సైన్స్ ఉంది, సైన్స్ వరల్డ్ సైన్స్ ఛానల్ ఉంది, రాఘవంతో అనే కల్చరల్ ఛానల్ ఉంది, అలాగే మూవీ స్టార్ అనే సినిమా వాళ్ళకి సంబంధించిన ఉంటుంది. ఇలా కాకుండా దానికి సమరం అని మళ్ళీ అలాగే పాజిటివ్ ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్, తెలుగు ఛానల్, అలాగే హిందీలో హిందీ సంబంధించిన రకరకాల ఛానల్లో చాలా చక్కగా వండర్ఫుల్గా దీనికి రెస్పాన్స్ ఉంది. ఎంతమంది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. డాక్టర్ సమరం దానికైతే 6,40,000 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే డాక్టర్ సమరం మీకోసం దాంట్లో దాదాపు 56,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూసేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. మీ అందరికీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత చక్కని ఇంట్రెస్ట్ చూపించి చూసినందుకు మీ అందరూ చూడండి. అలాగే మనకి యాప్ కూడా ఉంది. యాప్ డాక్టర్ సమరం మల్టీ ఛానల్, డాక్టర్ సమరం మల్టీ ఛానల్ ఉంది. ఆ యాప్ని మీరందరూ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మొత్తం ఛానల్స్ మీరు మాకు రెగ్యులర్ చూడడం వీలుగా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గీతాదేవి గారు, ఆమె ప్రముఖ గైనకాలజిస్ట్. ఆమె ఈ రోజున ఈ ఎముకల బొలుసు వ్యాధి ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది, ఏమిటి తీసుకొని జాగ్రత్తలు మాట్లాడతారు. ఆమె ఆయుష్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా ఉన్నారు. ఆవిడ చాలా వెరీ పాపులర్ గైనకాలజిస్ట్ అండ్ వెరీ ఎఫిషియెంట్ గైనకాలజిస్ట్. ఆవిడ చాలా హైలీ నాలెడ్జబుల్ లేడీ. ఆమెను ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓవర్ టు గీతాదేవి గారు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మారు గారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు మనకి దేశంలో ఓల్డ్ పాపులేషన్ పెరుగుతూ ఉంది. అంటే యావరేజ్గా మనిషి లైఫ్ టైం పెరుగుతూ ఉండటం వల్ల ఓల్డ్ పాపులేషన్ ఏ దేశంలో అయినా పెరుగుతూ ఉన్నారు. సో ఓల్డ్ పాపులేషన్ పెరిగే కొద్దీ ఈ ఎముకలకు సంబంధించిన వ్యాధులు, వాటికి అవి ఆస్టియోపోరోసిస్ అనేవి చాలా కామన్ అయిపోతున్నాయి. సో వాటి గురించి ప్రతి వారికి అవగాహన ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే తెలుగులో సార్ చెప్పినట్లుగా ఎముకల బొలుసు వ్యాధి లేదా ఎముకలు బోలుగా అవటం అంటాం. సహజంగా స్త్రీలు ఏంటంటే పురుషులతో కంపేర్ చేస్తే చిన్నగాను బరువు తక్కువగాను ఉంటారు. వాళ్ళ ఎముకలు కూడా బరువు తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆస్టియోపోరోసిస్ అనేది పురుషుల మీద స్త్రీలని ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆస్టియోపోరోసిస్ స్త్రీలలో ఎక్కువ కామన్ అన్నమాట. ఈ స్త్రీలలో మెనోపాజ్కు ముందు
ఈస్ట్రోజన్ హార్మోను వాటికి రక్షగా ఉంటుంది, ఎముకల్ని బరువు అంటే బోలుగా అవ్వకుండా ఆపుతుంది అనమాట. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ డ్రాప్ అవటం వల్ల ఎముకలు బోలుగా అవటం అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 5 సంవత్సరాల్లో మెనోపాజ్ వచ్చేసిన తర్వాత, మెన్సెస్ ఆగిపోయిన తర్వాత మొదటి 5 సంవత్సరాల్లోనే ప్రతి స్త్రీ 30% బోన్ మాస్ని పోగొట్టుకుంటుంది అనమాట. అంటే ఆ బరువు తగ్గిపోతుంది. సో ఎముకలు వాటి దృఢత్వాన్ని కోల్పోయి విరిగిపోయే అవకాశం రావటాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది ఒక నిశ్శబ్దమైన కిల్లర్ వ్యాధి. అది తీవ్ర రూపం దాల్చకముందే, ఆస్టియోపోరోసిస్ సివియర్ అవ్వకముందు అసలు మనిషికి ఏ ప్రాబ్లం లేకపోవచ్చు, ఓన్లీ వేగ్ బాడీ పెయిన్స్, నడుము నొప్పులు ఇలాంటివి ఉంటాయి. సడన్గా ఒకరోజు బాత్రూంలోనో ఎక్కడో నడుస్తూనో జారి పడిపోతారు, అప్పుడు ఫ్రాక్చర్స్ అవుతాయి. అది ఆస్టియోపోరోసిస్ ఫస్ట్ టైం వాళ్ళకి ఫ్రాక్చర్ రూపంలో బయటపడుతుంది అనమాట. సో ఇది నిశ్శబ్దంగా చాప కింద నీరులాగా వస్తుంది. అండ్ దాని ప్రభావం వల్ల మరణం సంభవించవచ్చు, ఇంకొకటి మీద డిపెండ్ అయ్యి నడవలేక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో మామూలుగా ఏంటంటే ఎముకల్లో కణజాలం ఎప్పుడు పాత కణాలు కొత్త కణాల చేత రీప్లేస్ అయిపోతూ ఉంటాయి. ఈ మార్పు అనేది నెమ్మదిగా ఏజ్ పెరిగే కొద్దీ ఈ కొత్త కణాలు వాటిని పాత కణాలను రీప్లేస్ చేయటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. 30 సంవత్సరాల వరకు ఏంటంటే ఈ ఎముకలు బరువు పెరుగుతూ ఉంటాయి. సో ఆఫ్టర్ 30 ఇయర్స్ ఈ ఎముకలు అనేవి వాటి దృఢత్వాన్ని నెమ్మదిగా కోల్పోవటం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని చిన్న వయసు నుంచే ఈ కాల్షియము ఉన్న ఆహార పదార్థాలు, ప్రోటీన్ మంచిగా తీసుకోవటం, వ్యాయామం చేయటం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. చిన్న వయసు నుంచి వ్యాయామం పిల్లలకు అలవాటు చేయడం. ఇప్పుడు ఫోన్లు, సెల్ ఫోన్లు, టీవీలు వచ్చిన తర్వాత పిల్లలు ఎవరు వ్యాయామం సరిగా చేయట్లేదు. సో చిన్నప్పటి నుంచి అలవాటు చేయటం వల్ల ఈ ఎముకలు బలం తగ్గకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ వ్యాయామాన్ని పెద్ద వయసు వాళ్ళు కూడా కంటిన్యూ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో నార్మల్ బోను అటు ఎడం వైపు ఉన్నది, ఈ ఆస్టియోపోరోటిక్ బోను బోలుగా అయిపోయింది. నార్మల్గా బోన్లో ఖనిజాలు అంటే కాల్షియము, మెగ్నీషియము ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఈ కాల్షియం లెవెల్స్ తగ్గిపోయి ఈ ఎముకలు మనం చూస్తే ఇలా బోలుగా అయిపోతాయి అన్నమాట. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. సో ఈ ఎముకల దారుఢ్యం అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది, మన వ్యాయామాన్ని బట్టి ఉంటుంది. కొంతవరకు మన ఏషియన్ కంట్రీస్ అంటే ఉండే స్త్రీలలో ఎముకల బలం న్యాచురల్గానే తక్కువ ఉంటుంది ఆఫ్రికన్స్లోను కంపేర్ టు యూరోపియన్స్ అండ్ అమెరికన్స్ మీద. వీళ్ళందరికీ మన ఆసియాలో ఉన్న స్త్రీలకి ఎముకల గట్టిదనం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ కొంత వంశపారంపర్యంగా కూడా మనకి మన ఎముకలు ఎంత దృఢత్వంగా ఉంటాయి అనేది కొంత హెరిడిటరీగా కూడా తెలుస్తుంది అన్నమాట. వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే మొన్న అక్టోబర్ 20న జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. ఈ వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే ద్వారా మనం ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి అనే అవగాహన అప్పుడు మొదలుపెట్టి నెక్స్ట్ 1 year అంతా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్ని చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ సంవత్సరం ఈ థీమ్ ఏంటంటే దట్ ఈజ్ ఆస్టియోపోరోసిస్. చాలా వీడియోలు అంటే ఆస్టియోపోరోసిస్ వలన ఎఫెక్ట్ అయిన వాళ్ళ వీడియోస్ అవన్నీ పెద్దవాళ్ళ వీడియోస్ చూపించి వాళ్ళు దాన్ని ఎలా కోలుకున్నారు అనేది వీడియోస్ ఈ సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయటం ద్వారా ఆస్టియోపోరోసిస్ మీద అవగాహన కల్పించే ఉద్దేశం ఉంది ఈ సంవత్సరం. సో ఆస్టియోపోరోసిస్ ప్రతి సంవత్సరం మొత్తం ప్రపంచం మొత్తం మీద 200 మిలియన్ స్త్రీలలో ఉంటుందన్నమాట, ఎఫెక్ట్ అవుతున్నారు. 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో ప్రతి 3 స్త్రీలలో ఒకళ్ళు ఈ ఆస్టియోపోరోసిస్ బారిన పడతారు. అండ్ 80 దాటిన తర్వాత అది చాలా కామన్ అయిపోతుంది. ప్రతి 3లో 2 ఎఫెక్ట్ అవుతారనమాట. అండ్ ఈ వయసు పెరిగే కొద్దీ ప్రతి 2 ఆడవాళ్ళల్లో ఒకళ్ళు ఫ్రాక్చర్ బారిన పడవచ్చు. అదే మగవాళ్ళలో ఈ ఫ్రాక్చర్స్ అనేది కంపేర్ టు లేడీస్కి కంటే వాళ్ళకి ఫ్రాక్చర్ రిస్క్ తక్కువ ఉంటుంది. 1 in 5 అనమాట మగవాళ్ళల్లో. అదే ఆడవాళ్ళల్లో అయితే 1 in 2. 50 years దాటిన తర్వాత మొత్తం లైఫ్ టైం రిస్క్ అనమాట లేడీస్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సో ఇది అమెరికన్ స్టడీ అనమాట. హార్ట్ అటాక్స్ 500,000 ఉంటే ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ 1.2 million ఉన్నాయి. సో కానీ మనందరం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం.
దానికి ప్రివెన్షన్ ఏంటి, దానికి అవేర్నెస్ అవన్నీ కల్పించడం అనేది తెలియదు, ఇంకా రాలేదు మనకి. సో మనం అందరం ఈ హార్ట్ అటాక్స్ మీద, క్యాన్సర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, కానీ బర్డెన్ వాటికంటే ఫ్రాక్చర్స్ బర్డెన్ ఎక్కువ ఉందన్నమాట. సో అవగాహన అందరికీ కల్పించటం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ ఎక్కడెక్కడ అవుతాయి? వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ సైలెంట్గా వచ్చేస్తాయి, వెన్నుపూసల్లో వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ సైలెంట్గా వచ్చేస్తాయి. తర్వాత తుంటి బ్రేక్ అవ్వచ్చు, ముంజేయి అంటే రిస్ట్ బ్రేక్ అవ్వచ్చు, లేదా ఎనీ లాంగ్ బోన్ బ్రేక్ అవ్వచ్చు. సో తుంటి ఎముక ఒక లేడీకి బ్రేక్ అయింది, ఆవిడని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఫాలో అప్ చేస్తే వాళ్ళల్లో అంటే తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన వాళ్ళందరినీ ఫాలో అప్ చేశారు, వాళ్ళలో 20% ఈ ప్రాబ్లం వల్లనే చచ్చిపోతున్నారు. దానిలో కాంప్లికేషన్స్ వచ్చి కానీ, లేదా పర్మనెంట్ 30% వాళ్ళలో పర్మనెంట్ డిజేబిలిటీ, వాళ్ళు నడవలేకపోతారు, లేదా ఏ సహాయం లేకుండా 40% నడవలేకపోతారు, 80% వాళ్ళంతటా వాళ్ళ జీవనాన్ని గడపలేకపోతారు, ఎవరో మీద డిపెండెంట్ అయిపోతారు అనమాట. సో దానివల్ల బర్డెన్ పెరిగిపోతుంది. సో కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఏజ్ అనేది పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ తీసుకోవటమే, వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఉంది అని అనుకోవటమే. అండ్ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి, బాడీ మాస్ ఇండెక్స్ బాగా సన్నగా ఉండే వాళ్ళకి ఎముకలు బలం తక్కువ ఉంటాయి. ఎర్లీగా మెనోపాజ్, నార్మల్లీ 50 ఇయర్స్, నౌ ఇండియన్ యావరేజ్ ఈజ్ 50. ఎర్లీగా 40 ఇయర్స్కే ఆగిపోయినాయి అనుకోండి, వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ. తల్లికి కానీ తండ్రికి కానీ తుంటి ఫ్రాక్చర్స్ అయితే కనుక మనకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ప్రీవియస్ ఫ్రాక్చర్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరు. దెన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏ వ్యాయామం లేకుండా ఎప్పుడు కూర్చుని ఉండే వాళ్ళకి, అంటే బిజినెస్ పీపుల్కి, లో కాల్షియం ఇంటేక్ అంటే పాల పదార్థాలు తీసుకొని వాళ్ళకి, స్మోకింగ్, ఆల్కహాలిజం అలవాట్లు ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ. మెడికల్ కండిషన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, థైరోటాక్సికోస్ అంటే థైరాయిడ్ ఎక్కువ పనిచేయటం వల్ల కానీ, ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్ అంటే ఏదన్నా ఫ్రాక్చర్స్ అయ్యి ఎక్కువ రోజులు కదలకుండా ఉన్నా కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ, మళ్ళీ ఎడ్రినల్ కానీ అంటే ఎడ్రినల్ గ్లాండ్ కానీ, పారాథైరాయిడ్ డిసీజెస్లో కూడా ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ సీలియక్ స్ప్రూ కానీ, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్లో కూడా ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా కనపడుతుంది. అండ్ లాంగ్ స్టర్మ్ స్టిరాయిడ్స్, చాలామంది రుమటాయిడ్ ఆర్థరైటిస్లోను, లూపస్లోను స్టిరాయిడ్స్ వాడుతుంటారు, వాళ్ళల్లో కూడా కాల్షియం లెవెల్స్ తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫిట్స్ బిళ్ళలు, డైలాంటిన్ సోడియం వాడినా కానీ బ్లడ్ క్లాట్ అవ్వకుండా హెపారిన్స్, వార్ఫరిన్ అంటే యాంటీకోయాగ్లెంట్స్ మీద ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, అండ్ ఇందాక ఫస్ట్లోనే చెప్పాను కదా, మొదట్లో ఏమీ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, చాలామందికి ఏదో నాన్ స్పెసిఫిక్ ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయనో, బ్యాక్ ఏక్ అనో చెప్తూ ఉంటారు. అండ్ వన్స్ ఏదన్నా ఫ్రాక్చర్ అంటే చిన్న ఈవెన్ సడన్గా బెండ్ అయినా, ఇందాక సార్ చెప్తున్నారు ఫోర్సెప్స్ వేస్తేనే వెనక వర్టిబ్రా ఫ్రాక్చర్ అయినాయి అని చెప్పి, చిన్న జోల్ట్ వలన కానీ ఈ బోన్స్ వీక్గా ఉన్నప్పుడు చిన్న చిన్న కదలికలు కూడా ఫ్రాక్చర్స్ని కనుగొ చేయొచ్చు. అండ్ లాస్ ఆఫ్ హెయిట్, ఈ లాస్ ఆఫ్ హెయిట్ ఏంటంటే వర్టిబ్రేలో సైలెంట్గా ఫ్రాక్చర్స్ అయిపోతాయి వాళ్ళకి తెలియకుండానే. దానివల్ల ఏంటంటే పొట్టిగా అయిపోతారు. చూడండి, ఏజ్ పెరిగే కొద్దీ మనిషి పొట్టిగా అయిపోతారు. అండ్ గూని వస్తుంది, కైఫోసిస్ వస్తుంది, మజిల్ వేస్టింగ్ అండ్ స్పాజం అంటే ఆ ఫ్రాక్చర్స్ అయిన చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి. అండ్ వాళ్ళు ముందుకు వంగలేరు ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు. అండ్ మనం చిన్న ఓల్డ్ పీపుల్ని చూస్తుంటాం, కంప్లీట్గా పూర్తిగా ఇలా ఎల్ షేప్లో వంగిపోయిన ఆడవాళ్ళు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అది అంతా ఆస్టియోపోరోసిస్ వలన. సో ఎక్కడెక్కడ ఫ్రాక్చర్స్ ఇందా చెప్పాం, వర్టిబ్రేలో రావచ్చు, నెక్ ఆఫ్ ఫీమర్ అంటే తుంటి ఎముకలో రావచ్చు, రిస్ట్లో రావచ్చు. అండ్ వాళ్ళని పరీక్ష చేసినప్పుడు ఎముకలు పట్టుకుంటే ఈ జాయింట్స్ దగ్గర వాటి దగ్గర నొప్పిగా ఉండొచ్చు. ఎక్స్రేలోను స్పైన్, హిప్ వీటికి తీస్తే కనుక ఫ్రాక్చర్స్ కనపడవచ్చు. నెక్స్ట్, అండ్ ఈ మామూలుగా బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అని ఉంది. ఆ టెస్ట్ ఎవరెవరికి చేయాలి అంటే ఎవరెవరికి ఆస్టియోపోరోసిస్ వస్తుంది అనేది ఈ టెస్ట్ అనమాట. బోన్ మినరల్ డెన్సిటీ అనేది చూస్తాము. పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లెస్ దాన్ 65 ఇయర్స్ విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇందా చెప్పాను కదా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేస్తాం. మళ్ళీ అందరికీ 65 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీకి ఈ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్ విత్ ఫ్రాక్చర్స్, ఈ ఫ్రాక్చర్స్ దేని వల్ల అయినాయి, వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వల్ల అయినాయా, నిజంగానే బలమైన దెబ్బ తగిలిందా అనేది చూసుకుని ఈ బిఎండి టెస్ట్ చేయాలి. అన్ని ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళందరికీ ఈ బిఎండి టెస్ట్ చేయటం అవసరం. సో ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది డెక్సా టెస్ట్ చేస్తాం, దట్ ఈస్ డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ.
ఈ టెస్ట్లో టీ స్కోరు జెడ్ స్కోర్ అని ఉంటాయి అన్నమాట. టీ స్కోరు మామూలుగా లోగా ఉంటే కనుక నార్మల్, -1 ఉంటేనేమో నార్మల్, -1 to -2.5 అనేదేమో ఆస్టియోపీనియా అంటే ఆస్టియోపోరోసిస్కి ముందు స్టేజి, -2.5 కంటే ఎక్కువ ఉంటేనేమో ఆస్టియోపోరోసిస్ అంటాం అనమాట. నెక్స్ట్ స్లైడ్. ఇది బిఎండి టెస్ట్, డెక్సా టెస్ట్ మెషిన్ అనమాట. రిపోర్ట్ ఇలా వస్తుంది, టీ స్కోరు జెడ్ స్కోర్ ఇస్తారు. దానిలో ఆ టీ స్కోర్ జెడ్ స్కోర్ని బట్టి మనకి ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎక్స్రేస్లో బాగా సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉంటే తప్పితే ఎక్స్రేస్లో ఏమీ కనపడదు. అండ్ 30% ఆఫ్ ద బోన్ లాస్ అయితే కానీ ఎక్స్రేలో అది కనపడదు. బట్ ఎక్స్రేస్ వన్స్ ఫ్రాక్చర్స్ అవ్వగానే ఎక్స్రేస్ చాలా ఇంపార్టెంట్. దానిలో ఎలాంటి ఫ్రాక్చర్ అయింది అనేది సర్జరీకి ముందు లేదా బోన్ ఫిక్సేషన్ ముందు వీళ్ళు ఎక్స్రేస్ తీసుకుని డాక్టర్స్ దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ అంటే ఆస్టియోపోరోసిస్ని ఎట్లా ట్రీట్ చేయాలి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం ఒకటి. అండ్ వాళ్ళల్లో ఏమన్నా ఫ్రాక్చర్స్ ఉన్నాయా అనేది చూసుకోవటం. అండ్ ఈ బోన్ లాస్ని ప్రివెంట్ చేసి వాటిని బోన్ మాస్ని స్టెబిలైజ్ చేయటం. దానివల్ల ఆస్టియోపోరోసిస్ వలన ఉన్న సిమ్టమ్స్ని తగ్గించటం. అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా నడవటం, ఇవన్నీ చేయటం, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు చేయగలగటం. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మానేయాలని చెప్పటం. సో ట్రీట్మెంట్ వైపుకి వస్తే ఫార్మకలాజికల్ మెథడ్స్, డైట్ మామూలుగా కాల్షియము ప్రోటీను మంచిగా తీసుకోవాలి. మామూలు డైలీ కాల్షియం యావరేజ్ 1000 mg, చిన్న వయసులో 1300 mg వరకు తీసుకోవచ్చు. అండ్ పెద్ద వయసులో అగైన్ 1200 mg, యావరేజ్ 1000 mg ఆఫ్ కాల్షియం ఏదర్ డైట్ నుంచి కానీ సప్లిమెంట్స్. కొంతమంది పాల పదార్థాలు పడవు, అలాంటి వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇవి తీసుకుంటే రిస్క్ అంటే ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ 24% తగ్గిపోతుంది. సో 1000 mg ఆఫ్ కాల్షియం మీకు అందాలి అంటే 1 pint ఈజ్ 400 and something, 470 ml అంటే ఆల్మోస్ట్ 1/2 లీటర్ మిల్క్ తాగాలి. లేదా ఒక పెద్ద పాట్లో అది పెరుగు అన్నా తినాలి. అండ్ కెఫీ అంటే రోజుకి 2-3 కప్పుల కాఫీ కంటే తాగకూడదు. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ 2 రకాలన్నమాట. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్. మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ ఏంటంటే పడిపోకుండా, అంటే బోన్స్ వీక్గా ఉన్నా కానీ మజిల్ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి వాళ్ళకి పడిపోయే రిస్క్ తగ్గుతుంది, ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం తగ్గుతుంది. సో మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఏంటంటే నడవటం, క్విక్గా నడవటం, జాగింగ్, రన్నింగ్, ఇవన్నీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. స్కిప్పింగ్ చేయటం, స్కైయింగ్, ఇవన్నీ. బట్ ఈ సైకిల్ దొక్కటం, ఎలిప్స్ ట్రైనర్ వాడటం, స్విమ్మింగ్ ఈ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ కింద రావు. స్టాప్ స్మోకింగ్, దే హ్యావ్ టు స్టాప్ స్మోకింగ్. అండ్ ఆల్కహాల్ కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. అలవాటు మానలేకపోతే లిమిటెడ్గా ఆల్కహాల్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్స్, ఈ బాదం అంటే డ్రై ఫ్రూట్స్, బాదంలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ వెజిటబుల్స్, డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ అంటే బ్రొకోలీ, ఇవన్నీ డార్క్ గ్రీన్స్ అన్నమాట. మళ్ళీ ఇవి ఫిగ్స్ అంటారు, అత్తికాయలు, ఇవి దొరుకుతూనే ఉంటాయి మనకి ఇండియాలో కూడా అవైలబుల్. అండ్ పొటాటోలో కూడా కాల్షియం ఉంటుంది. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి. దెన్ ప్రూన్స్ మనకి ఇండియాలో అంత అవైలబిలిటీ ఉండదు. దెన్ ఈ మిల్క్ ప్రోడక్ట్స్ నవేడేస్ వెజిటబుల్ మిల్క్స్ ఆల్సో వచ్చేసినాయి. అంటే బాదం మిల్క్, సోయా మిల్క్ అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. మిల్క్ అంటే ఇష్టం లేనివాడు సోయా మిల్క్, అది కూడా అంత టేస్ట్గా ఉండదు, బట్ దాన్ని కన్వర్ట్ చేసి ఏదో ఒక ఫ్లేవర్స్ యాడ్ చేసి తీసుకోవచ్చు. సోయా మిల్క్, బాదం మిల్క్, ఓట్ మిల్క్ కూడా దొరుకుతుంది. సో అండ్ ఫిష్, సాల్మన్, ట్యూనా ఫిషెస్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే సముద్రపు చేపల్లో ఈ కాల్షియము, విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అండ్ పనీర్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్, పనీర్లో చాలా కొవ్వు అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోయా పనీర్, టోఫు అంటారు, ఇది కూడా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, టోఫు దొరుకుతుంది. దెన్ ఆల్ మిల్క్స్, వెజిటబుల్ మిల్క్స్. దెన్ ఎక్సర్సైజ్ ఇందా చెప్పాను, వెయిట్ బేరింగ్ అండ్ మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్. దానివల్ల ఏంటి బెనిఫిట్? స్మాల్ 1 to 2% ఎఫెక్ట్ ఆన్ అడల్ట్ బిఎండి. అంటే ఈ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల
అంత పెద్ద తేడా బోన్ మినరల్ డెన్స్లో అడల్ట్స్లో అంత పెద్ద తేడా రాదు, బట్ ఇట్ రెడ్యూసెస్ ద లాస్ ఆఫ్ మజిల్ మాస్. ఇందా చెప్పాను, మజిల్స్ స్ట్రెంగ్త్ అంటే గట్టిగా ఉంటే ఫ్రాక్చర్ రిస్క్ తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. ఇందా చెప్పాను కదా, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మానేయటం, ఎక్సర్సైజ్ చేయటం, బ్యాలెన్స్డ్ డైట్, పాలు పాల పదార్థాలు తీసుకోవటం, అవి పడకపోతే కాల్షియం, విటమిన్ డి. అండ్ విటమిన్ డి గురించి కూడా కొంత తెలుసుకుందాం. విటమిన్ డి అనేది వారంలో 2 నుంచి 3 సార్లు, కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఎండలో, కనీసం మన చేతులు మొహం కనుక ఎండకు ఎక్స్పోజ్ చేస్తే మనకు కావాల్సిన విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి నార్మల్గా 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ అవసరం ప్రతి మనిషికి. డైలీ రిక్వైర్మెంట్ 600 to 800 ఇంటర్నేషనల్ యూనిట్స్. మనం అసలు ఎండలోకి వెళ్ళటం ఇష్టం లేదు, లేదా సన్ స్క్రీన్ లోషన్స్, ఇప్పుడు పిల్లలందరూ ఏదో క్రీములు రాసుకుని సన్ స్క్రీన్ అంతా అప్లై చేసుకుంటే విటమిన్ డి, సరిపోయినంత విటమిన్ డి దొరకదనమాట. సో అట్లాంటి వాళ్ళు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇంకా మెడికేషన్స్ పోతే కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్, దెన్ ఈ బోన్ రిజార్ప్షన్ తగ్గించే మెడికేషన్స్, దట్ ఈజ్ ఐసోఫ్లావోన్స్ అంటాము. ఇవి ఎలెండ్రనేట్, రెలాక్సిఫెన్, దెన్ జెలెండ్రోయిక్ యాసిడ్, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఎలెండ్రనేట్ ఏంటంటే ఎంటీ స్టమక్లో తీసుకోవాలి, అండ్ తీసుకున్న తర్వాత పడుకోకూడదు. పొద్దున పూట తీసుకుని ఎంటీ స్టమక్ అప్రైట్ పొజిషన్లో ఉండాలన్నమాట. ఈ క్యాల్సిటోనిన్, డినోసుమాబ్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా వస్తుంది, ఇది ఇంజెక్షన్ అనమాట. అండ్ ఈ టెరిపెరటైడ్ కూడా కొత్తగా వస్తుంది, అది బోన్ ఫార్మేషన్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఈ 2 సివియర్ ఆస్టియోపోరోసిస్, ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తారనమాట. సో అగైన్ సేమ్ డ్రగ్స్, యాంటీ రిసాప్టివ్ థెరపీ ఏమో ఇవన్నీ, రెలాక్సిఫెన్, బెంజడాక్సిఫెన్, క్యాల్సిటోనిన్ అండ్ బిస్ఫాస్ఫనేట్స్ ఇవన్నీ. ఈ జెలాండ్రోయిక్ యాసిడ్ ఏమో జెలాండ్రోయిక్ యాసిడ్ ఇయర్లీ ఇంజెక్షన్స్ అనమాట. ఎలెండ్రనేట్ డైలీ డోస్. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళకి ఫ్రాక్చర్ రిస్క్ తగ్గించడానికి ఇంట్లో గడపలు అవన్నీ తీసేయటం, ఎత్తు పల్లాలని సరిచేయటం, అది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రూమ్లో వాళ్ళు పడుకునే, చాలా వరకు పెద్దవాళ్ళందరూ రాత్రిపూట టాయిలెట్కి లేస్తారు. ఆ టైంలో లైట్ ఉండటం అనేది కొంచెం, వాళ్ళ టాయిలెట్కి వెళ్ళే దారిలో లైట్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చేతికర్ర, కొంతమంది ఏంటంటే సిగ్గుపడతారు చేతికర్ర వాడటానికి. ఈ చేతికర్ర అలవాటు చేయటం, ఫ్రాక్చర్ అంటే పడిపోకుండా వాళ్ళని ప్రివెంట్ చేయటం కూడా ఇందులో ఒక భాగమే. ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్ అండ్ ఫ్రాక్చర్స్ అవ్వకుండా భాగమే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా దగ్గర ప్రాక్టికల్ చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఏదో సపోర్ట్ నడవాలి, నడుస్తున్న గోడ అలా పుట్టిన నడవాలి, లేదా ఎవరు పక్కన సపోర్ట్ నడవాలి, స్టిక్తో పెట్టుకుని నడవడం చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళకి అది సిగ్గుపడతారు, కానీ దానికి పడ్డ తర్వాత ఫలితం తగ్గ వాడికి ఈ 20కి ఇరిగిపోతుంది, నెక్ ఆఫ్ ది ఫీమర్ ఇరిగిపోతుంది. ఆ ఫీమర్ది నెక్ ఆఫ్ ది ఫీమర్ ఇరిగితే ఎంత మంచం పడిపోవడం. ఇంకా అలాంటివన్నీ కూడా మనం చిన్నదానికి మనం భయపడుతుంటే, సిగ్గుపడుతుంటే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. కనుక జాగ్రత్త ఉండాలి. అసలు ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుందో స్పష్టంగా చెప్పారు డాక్టర్. మీరందరూ పాటించండి, అలాగే అందరికి చెప్పండి. ప్రతి ఓల్డ్ పీపుల్కి, అది లేడీస్కి ఇంకా ముఖ్యం, ఆ మగవాళ్ళకు కూడా చాలా అవసరం. మగవాళ్ళు కూడా చాలా లీన్గా ఉంటారు, తిండి సరిగ్గా లేని వాళ్ళు ఉంటారు, సరైన ఫుడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మగవాళ్ళు ఉన్నారు, కష్టపడి పని చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఆస్టియోపోరోసిస్ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా కాల్షియం వేసుకోవాల్సిందే. మార్నింగ్ 500 mg, ఈవినింగ్ 500 mg అలా కాల్షియం తీసుకోవాలి. అలాగే కాల్షియం ఫుడ్ తీసుకోవాలి. అంచేత ఏమాత్రం ఒక తేడా ఉన్న డాక్టర్ గారు చూపించుకొని అది చేయడం చాలా అవసరం. డాక్టర్ గారు చాలా చక్కగా డీటెయిల్గా ఎంతో స్పష్టంగా చెప్పారు. ఇదే టాపిక్ మనకి ఇది మీకు మళ్ళీ యూట్యూబ్ లో సాయంత్రం రేపు ఉదయం చెప్పాను కదా, డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అనే దాంట్లో మీకు మొత్తం డాక్టర్ స్పీచ్ 2 పక్క పవర్ డెసిషన్ నీట్గా మీకు చూపించడం జరుగుతుంది. ఫేస్బుక్లో మొత్తం ఇలా వచ్చి మీకు సరిగ్గా ఒకవేళ స్లైడ్స్ సరిగ్గా కనబడిపోయినా మీరు దాన్ని చూడండి. మీరందరూ మీరు చూడడం కాదు, షేర్ చేయండి. మీరు రెగ్యులర్గా సమరం మల్టీ ఛానల్స్ ఈ మొత్తం 16 ఛానల్స్ చూడండి. ఎంతో ఇదిగా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఒక అభ్యుదయ నడపడం కోసం, ఒక జనాల్లో చైతన్యం తీసుకురావడం కోసం అన్ని విషయాల్లో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా కృషిలో మీ అందరూ భాగస్వామ్యాలు కోరుతూ మళ్ళీ వచ్చేసిన కలుసుకుందాం. అందరికీ నమస్కారం.
మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.